పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులందరికీ కూడా మళ్లీ పునరావాసం కల్పించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడున్నారు, మీ పెద్దవాళ్ళు మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు, తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకుని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్లన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు, దేవుడు సక్రమంగా పుట్టించినా మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1985లో. దానికి శివరామకృష్ణయ్య గారిని ఒక ఇంజనీర్ని ఆ రోజు అపాయింట్ చేశారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడ నీళ్లు రావాలనో, ఏ విధంగా వస్తుందో, అప్పుడే వెలుగొండ ప్రాజెక్టు ఒకటి వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక రూపకల్పన చేశారు. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరదొస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్ళించండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి.
నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు పేదవాళ్ళకి పునరావాసం చేయడానికి R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అకౌంట్కి వెళ్ళిపోయిందా? ఓకే, ఈరోజు రేపు RBI హాలిడే అంట. డబ్బులు మీ అకౌంట్కి రిలీజ్ చేశాం. సోమవారం మీరు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విధ్వంసం అయింది. రాష్ట్రం యొక్క మొరేల్ ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా ఇష్టపడే పనిచేసి లేరు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ అయితే అధపాతాళానికి పోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలా సవాళ్లు చూశాను. ఒకప్పుడు తీవ్రవాదులు నా కోసం నేను చేయలే, ఈ రాష్ట్రం కోసం ఆలోచించా. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని నేను ఆ రోజు నక్సలిజం అనేది కరెక్ట్ కాదని గట్టిగా చెప్పి పోరాడాను. కడాన నా ప్రాణం మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకోవాలా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడి ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఆ విధంగా బయటపడ్డాను. ఈరోజు ఆ సమస్య పరిష్కారం అయింది. 1924లో లా అండ్ ఆర్డర్ మొత్తం విచ్ఛిన్నమైపోయింది. అలాంటి పరిస్థితులు ఒక పక్క లా అండ్ ఆర్డర్ సమస్య, ఒక పక్క 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకొక పక్క సంక్షేమానికి కూడా ఆదాయం రాని పరిస్థితి. పెట్టుబడులు పెట్టలేదు, సంపద సృష్టించలేదు. దీనివల్ల ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తే అవన్నీ కరెక్ట్ చేస్తూ వచ్చాను. మీకందరికి ఒక మాట చెప్పాను. ఎన్ని కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా మీకు న్యాయం చేస్తానని చెప్పి దానికి కట్టుబడి ఈ 2 ఏళ్లు పనిచేశాం. 3,844 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెట్టాలి. 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది. ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది. ఈరోజు నేను వచ్చింది కూడా ఇప్పుడు రెండోసారి వచ్చాను. మా రామానాయుడు అయితే ఇక్కడే ఉంటాడు. ఒకసారి అనుకుంటే ఇంకా ఎన్నిక బోర్డు మొన్న మీరు చూశారు, పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నాడు. ఆ యొక్క టన్నల్లోకి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన పరిస్థితులున్నా అక్కడే ఉండి నాయకత్వాన్ని ఇచ్చిన నాయకుడు నిమ్మల రామానాయుడు గారు. ఇది గాని మనం చేయగలిగితే ఇప్పుడు ఏమవుతుందంటే దీని మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు మాత్రం 2,351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతల ముడిపి, గుడంచెర్ల, కాటంరాజు తాండా, సాయిరాం నగర్, మెట్టిగొంది, బసవాయపల్లి, లక్ష్మీపురం, అక్క చెరువు, గొట్టెపాడు మొత్తం 1100 గ్రామాల నిర్వాసితులకి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా మీ అందరికి చూస్తే
ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరికీ ఇడుపూరు 1, ఇడుపూరు 2, గోగుల దిన్నె, తొక్కపల్లి, దేవరాజుగట్టు, ఒండుట్ల, వేములకోట్ల పునరావాసం కల్పిస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, కలెక్టరేట్ పక్కన మీకు ఇచ్చిన జాగాలో ఈరోజు కలెక్టరేట్ వస్తా ఉంది. మీరు అవి ఒక కాలనీ అంటే ఇది అరుదైన అనుభవం. మీరెవరు కూడా ఊహించుండరు. ఓసారి కలెక్టరేట్ వస్తుందని, జిల్లా కేంద్రం అవుతుందని మీరు ఊహించలేదు. మీకు అన్యాయం జరిగింది. జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తానని చెప్పి ప్రత్యేకంగా మార్కాపురికి ఒక ప్రత్యేక జిల్లా ఇచ్చాం. ఆఫీసు లేదు. ఇప్పుడు ఆఫీసు మీకు ఇచ్చిన పునరావాస కేంద్రంలోనే మీ కాలనీలో జిల్లా కలెక్టరేట్ వస్తా ఉందంటే అది ఒక టౌన్షిప్ డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆదర్శ కాలనీగా మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఇప్పటికే ఇడుపూరులో 1లో కానీ, ఇడుపూరులో 2లో కానీ గోగుల దిన్నె, తొక్కపల్లి రోడ్లు, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ అన్ని కూడా పూర్తి చేశాం. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ త్యాగం 4,47,000 ఎకరాలకు నీరు లభిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు నీళ్లు వస్తుంది. 1,657 గ్రామాలతో సహా 23 లక్షల మందికి మీ పేరు చెప్పి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందంటే అది మీకు ఒక తృప్తి. అందుకే 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో నల్లమల సాగర్ మీరు చూస్తే ఇక్కడి నుంచి నాకు ఇప్పుడు కూడా చూసి వచ్చాను, శ్రీశైలం కూడా చూసి వచ్చాను. ఇంకా వర్షాలు పడలేదు. ఈసారి ఎల్లో ఫ్యాక్టరీ కూడా ఉంది. కానీ ఎప్పుడు నీళ్లు వస్తాయో జూలై 31 కంతా పనులన్నీ పూర్తి చేసి మళ్లీ చెప్తున్నా, ఫేజ్ 1 ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు తీసుకొచ్చి మీలో ఒక నమ్మకాన్ని కల్పించడానికి అన్ని విధాలా పనిచేస్తాం. ఇవి కూడా మీరు ఒకసారి చూస్తే తీగలేరు కాలువ 62,000 ఎకరాలు, గొట్టిపడియ కాలువ 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ 3,70,000 ఎకరాలు, మొత్తం కలిస్తే 4,43,300 ఎకరాలు. ఇవి కాకుండా గుడ్ల బల్లేశ్వరం, రాళ్లవాగు రిజర్వాయర్ నుంచి ఒక 5,000 ఎకరాల నీళ్లు వస్తాయి. ఫేజ్ 1 నేను ముందే చెప్పాను, 1,19,000 ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి త్రాగునీరు. ఫేజ్ 2లో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11,25,000 మందికి త్రాగునీరు వచ్చే అవకాశం వస్తుంది. ఇది ఒక చరిత్ర. ఈరోజు నేను ఆ రోజు చెప్పడం కాదు, 98 96లో ఫౌండేషన్ వేశాను. 98లో మొట్టమొదటిసారిగా నల్లమల సాగర్ రిజర్వాయర్లోని సుంకేసుల, గొట్టిపడియ డ్యాములకి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది అప్పుడే ఇచ్చాం. సుంకేసుల గ్యాప్ పనులకి 98లోనే ప్రారంభించాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పటి నుంచి కరెక్ట్గా చేసుంటే నేను ఈ టర్మ్లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఇదే నీళ్లు గాని ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగు వచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు, మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ మధ్య డిజిటల్ అరెస్టులని వస్తున్నాయి. మనం ఇంట్లో కూర్చొని పెట్టేసి
మన మీద ఈడీ వస్తూ ఉంది, సిబిఐ వస్తూ ఉంది, నువ్వు 20 లక్షలు కట్టాలి, 50 లక్షలు కట్టాలంటే, కోట్లు కట్టాలంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు పోయే లోపల, పోలీస్ స్టేషన్ పోయే లోపల 10 ట్రాన్సాక్షన్లు మారిపోతాయి. ఆ డబ్బులు పోతాయి. మళ్లీ రికవర్ చేయాలంటే పోలీసులు కూడా చేతగావడం లేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రంలో ఈ గొడ్డలే పార్టీ చేసే వితండ వాదన ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండం నిధి కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గం చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం 2019-24 బడ్జెట్లో పెట్టింది 4,000 కోట్లు, ఖర్చు పెట్టింది 980 కోట్లు. ఈరోజు 900 కోట్ల పునరావాసంకే మీకు ఇస్తున్నాం. ప్రాజెక్టుకి ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏ పని చేయలేదు, నిర్వాసులకు పరిహారం ఇవ్వలేదు, పునరావాసకాలు నిర్మించలేదు, సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు, లైనింగ్ పనులు పూర్తి కాలేదు, ఫీడర్ కాలువ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అన్నింటికంటే టనల్ 2లో బోరి రెక్కపోయింది, మెషిన్ రెక్కపోయింది. అది కూడా తీయకుండా ఇనాగరేట్ చేశారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికే ఇంకొక పక్కన చూస్తే నేను ఆ రోజు 19 ఎలక్షన్స్ కంటే ముందు 18.8 కిలోమీటర్లు టనల్ 1లో ఉన్నుంటే 16 కిలోమీటర్లు పూర్తి చేశాం. అంటే 2.8 కిలోమీటర్సే పెండింగ్ ఉంది. అప్పటికే కాంట్రాక్టులో కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పటికే చేయకపోతే అందరినీ పిలిపించి కోర్టు పోతే కూడా చెప్పి సమన్వయం చేసి పనులన్నీ కూడా ట్రాక్లో పెడితే అక్కడి నుంచి వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా మీకు ఒక్కటే కోరుతున్నాం, ఈరోజు 7,225 మంది నిర్వాసితులున్నారు. ఒకరిద్దరు కాదు, ఇది ఒక పెద్ద నెంబర్. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. ఏదో మీ ఊర్లో ఉన్నారు, తరతరాలుగా ఉన్నారు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది, ఒక గేదెలు 2, 3 పట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకొని బతుకుతున్నారు. అలాంటప్పుడు ఉన్న పళంగా మీరు వేరే ఊరికి పోవాలి. ఎంతున్నా వేరే ఊరు అన్నప్పుడు మీలో కూడా కొన్ని సందేహాలుంటాయి. ఏంటి మనం పోవాలన్నా, ఇన్నేళ్లున్నాం అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర కొన్ని లక్షల మంది 4-5 జిల్లాల్లో బాగుపడతారు. వాళ్ళు బాగుపడినప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ నష్టపోయిన రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా చేయడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. నేను ఈ విషయం పదే చెప్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాను. 5,000 ఎకరాలు తీసుకున్నాను. 5,000 ఎకరాలు తీసుకొని వాళ్ళందరికీ చెప్పాను, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తా, మీరు పక్కనే భూములు కొనుక్కోండి, ఇక్కడ విమానాశ్రయం వస్తుంది, మీ భూములకు విలువ పెరుగుతుంది, మీ జీవితాలు బాగుపడతాయని చెప్తే నన్ను నమ్మి చేశారు. అందరూ కూడా కోటీశ్వరులు అయ్యారు. ఒకరు కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎకరా ఉంటే ఇప్పుడు మొన్న ఒక ఆక్షన్ వేస్తే మామూలు డబ్బులు కాదు, అది 225 కోట్లకు పోయింది ఒక ఎకరా. అంటే అభివృద్ధి చేస్తేనే ఆదాయం వస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ వస్తానే ఈ 4 జిల్లాల భూములకు రెక్కలు వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. విలువ పెరుగుతుంది, ఎందుకంటే నీళ్లు వచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే దానివల్ల అదనంగా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంతమంది ఉంటే, మీరు ఇంతమంది బాధపడితే 26 మందికి ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలంటే మీ కష్టాల్లో భాగం పంచుకోకుండా కనీసం నిర్మోహమాటంగా లాఠీ చార్జ్ చేపించి
మీ మీద దౌర్జన్యాలు చేశారంటే ఎలాంటి విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది నా గ్యారంటీ, అది జరుగుతుంది. అందుకే నేను ఒక్కసారి మీరు ఆలోచిస్తే మనం వచ్చినాక 140 కోట్లు పెండింగ్ బిల్లు కూడా పే చేశాం. అంటే ఎక్కడ కూడా పని కావాలంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే పనులు అవుతాయి. అయితే నేను ఒక ఆలోచన, ఈ జిల్లాకు ఒక ఇది ఇచ్చాం, మార్కాపూర్ జిల్లా ఇచ్చాం. 4 నియోజకవర్గాలే. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన కలెక్టర్ ఇక్కడ వేశాం. ఆవిడ మీకంటే కరూరు జిల్లా, అనంతపురం జిల్లా నుంచి వచ్చింది కాబట్టి కరూరు జిల్లా పరిస్థితులు అర్థం చేసుకునే కలెక్టరు మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్టరేట్ కడతాం, మీ కాలనీ పక్కనే వస్తుంది. ఇంకొక పక్క నేను ఆలోచించింది, ఇవన్నీ చేయడమే కాకుండా మీ జీవితాలు బాగుపడాలంటే మామూలు పంటలు ఒకప్పుడు పొగాకు వేసుకునేవాళ్ళు, ఈ సంవత్సరం పొగాకు కూడా ఇబ్బందులు వచ్చేసాయి. ఒక పక్క వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూనే నేను ఆలోచించింది, ఈ ప్రాంతంలో హార్టికల్చర్ రావాలి, పండ్ల తోటలు రావాలి. ఈరోజు రాయలసీమ నుంచి పండ్ల తోటలు ప్రపంచం మొత్తం పంపిస్తున్నాం. నేను అందుకనే మార్కాపూర్ జిల్లాను కూడా ఆ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసి మొత్తం కలిసి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడే తమ్ముడు చెప్పి అడిగినట్టు ఉద్యోగాలు, అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ వస్తాయి. వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రైతులు ఎఫ్పిఓలు పెట్టుకుంటే మీరే కూరగాయలు కానీ పళ్ళు కానీ కలెక్ట్ చేసి అవన్నీ పంపించగలిగితే దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఊరు పక్కనే రామాయంపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మంచి పోర్ట్ వస్తుంది, ఇక్కడి నుంచే ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. అదే మరి రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చేసాయి, రైల్వే లైన్స్ కూడా ఆలోచిస్తున్నా. ఇవన్నీ వస్తే చాలా వరకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ కనెక్టివిటీతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో మాటల్లో చెప్పడం కాదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ మొన్నే మీకు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో, అన్నదాత కార్యక్రమంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబ్బులు వేసాం. 20,000 ఇస్తా అన్నాం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం. ప్రతి రైతు అకౌంట్లో 3 విడతల్లో 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం ఇది. ఒకప్పుడు మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చాం కరువు ప్రాంతాల్లో. ఈరోజు మళ్లీ మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుట్టాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రీ నీవా 100 రోజుల్లోనే పూర్తి చేసి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడాన చివరి ప్రాంతం కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చాం. కనీసం పోలవరం ప్రాజెక్టు మనందరికీ జీవనాడి, రాష్ట్రానికే ముఖ్యమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు 1924లో డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మళ్ళా మనకు 440 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు అదనంగా 1000 కోట్లు పెట్టి పేర్లలుగా చేసే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మాకెందుకు, మాకేమవుతుంది అనే ధీమాతో మీరుంటే ఒక రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి మీ జీవితాలు మార్చగలుగుతారు. మీ జీవితాలను నాశనం చేసే శక్తి కూడా వ్యక్తులకు ఉంటుంది, రాజకీయ పార్టీకి ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నా, మనకు అమరావతి రాజధాని లేదు. రాజధాని లేకుండా అవస్థపడితే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. నేను ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఇచ్చింది యాన్యుటీ ఇచ్చా, సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తా, తిరిగి డెవలప్ చేసి కొత్త భూమి నీకు ఇస్తా. అది చేసుకుంటే నీ ఆదాయం పెరుగుతుంది, 10 రెట్లు ఆదాయం వస్తుంది. అది చేసుకోమంటే నమ్మారు. నమ్మి ఇస్తే 5 ఏళ్లు ముందు అమరావతి మేలైన నగరం, నేను కూడా సపోర్ట్ చేస్తానన్నాడు. అధికారంలో రానంత వరకు మేము చేస్తామంటే అడ్డుపడ్డాడు.
ఎప్పుడైతే మనం చేసిన తర్వాత వాళ్ళు వస్తానే అమరావతి కాదు 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు కేంద్రంలో చట్టంలో పెట్టి రాజధాని చేస్తే దీనికి నేను ఒప్పుకోను, నేను వ్యావేగాన్ని అంటాడు. అది ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయో నాకైతే అర్థం కాదు. అంటే వితండవాదం అంటే మనకు రాజధాని లేకుండా పోవడం ఎంత బాధేస్తుందండి. ఈరోజు తెలంగాణ ఉన్నారు, నేనే డెవలప్ చేశా, నాకు బాధ లేదు. ఎందుకు డెవలప్ చేశాను? తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగిన తర్వాత తెలంగాణకు వెళ్ళింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం దేశంలో ఎక్కువ వచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఫౌండేషన్ ఇచ్చిన వ్యక్తిని నేనే. ఈరోజు అలాంటి రాజధాని మనకు ఉండాలా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. మీరేమనుకుంటారని మాదేం పోయింది, రాజధాని ఉంటే ఏంటి, నాకు నేను రాజధానికి పోతానా అనే ఆలోచన మీకు వస్తూ ఉంది. మీలో కూడా ఒక సామాజిక చైతన్యం రావాలి. ఎవరి వల్ల లాభాలు వస్తాయి. ఈరోజు గుజరాత్ ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. ఆ రాష్ట్రం బాగుపడింది. ఇప్పుడు కేంద్రానికి పోయారు, మళ్ళా 3వసారి గెలిచారు. మీరేం చేస్తున్నారు? వైకుంఠపాళి ఆట ఆడుతున్నారు. అన్ని ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రైతుల్ని. జిల్లా ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్ట్ నేనే ప్రారంభించి ఫౌండేషన్ వేసి నేనే పూర్తి చేసి మీ జీవితాలు మారుస్తున్నా. మళ్ళీ హార్టికల్చర్ హబ్గా పెట్టి మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీ ఆదాయం పెంచడానికి, రైతులకు వెన్నెముగ్గా ఉండడానికి నేను దోహదం చేస్తున్నా. అదే మరి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని జేజేఎం కింద అతను చేయకపోతే నేను తీసుకొచ్చి అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తున్నాం. అమృత్ కింద పట్టణంలో అన్ని ఇళ్లకు ఇస్తాం. ఇన్ని పనులు చేస్తా ఉంటే మీ కళ్ళ ముందర కనపడుస్తూ ఉంటే మళ్ళీ వేరే పార్టీ ఆలోచన మీ కళ్ళకు వస్తే ఏమనాలి? కులం, మతం, ప్రాంతం ఏదో ఇచ్చేస్తారని బెట్టింగ్ మెంటాలిటీ, ఇవి మంచివి కాదు. ఆలోచన విధానంలో స్థిరత్వం ఉండాలి. మంచి చెడులు విశ్లేషణ చేసే శక్తి మనుషులకు ఉంది. అన్ని మంచి జరిగిన నాకు ఏదొచ్చినా కూడా మళ్ళా మా కులవాడు కాబట్టి కులానికి వేద్దామంటే మనకు మంచి జరగదు. ఎప్పుడు కూడా నేను మార్కాపూర్ ఏరియాని చూసేవాడు, అది కూడా మీకు చెప్తాను, ఫ్రాంక్గా మాట్లాడేస్తున్న రైతులు ఇక్కడ ఉన్నారు. మార్కాపూర్ ఏరియాకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఎన్ని పనులు జరగాలన్నా జరిగాయి. కానీ ఒకసారి ఓటేస్తారు, ఒకసారి ఓటేయరు. మొన్న మాత్రం శ్రీకాకుళంలో ప్రారంభిస్తే మాకెక్కడ బ్రేక్ పడలా, అన్నీ గెలుచుకుంటూ వచ్చాం. బ్రేక్ ఫస్ట్ వచ్చే కొందికి దర్శిలో పడింది, సెకండ్ బ్రేక్ ఎర్రగొండపాలెం పడింది, మళ్ళీ బ్రేక్ రిలీజ్ అయింది, మళ్ళీ సూపర్ స్పీడ్లో రాయలసీమ వరకు వెళ్ళాం, అక్కడ ఒక 7 సీట్లు పోయినాయి. అంటే ఇక్కడ ఎందుకు బ్రేక్ పడిందని అడుగుతున్నాను నేను. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ చేసే నేనేంటంటే అందరికంటే 30 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో దాన్ని ఆలోచిస్తూ ఉంటా. నిన్న మాకు ఏదైతే తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకోబోయింది, నేనే మన మంత్రులను పంపించాను, రామానాయుడిని, కేశవ్ని పంపించాం. మన దగ్గరనే కన్నానాయుడు ఒక ఎక్స్పర్ట్, ఆయన్ని కూడా పంపించాం. వాళ్ళు ఆశ ఎదుర్కొంటే మన వాళ్ళు పోయి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ గేట్ను క్లోజ్ చేయడమే కాకుండా నీళ్లు కొన్ని తగ్గించి మొత్తం సీజన్ కాపాడారు. ఈరోజు 33 గేట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో మనం పూర్తి చేసి 33 గేట్లు కొత్త గేట్లు పెట్టి నిన్న మేము 3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఇనాగరేట్ చేశాం, జాతికి అంకితం చేశాం, తుంగభద్ర డ్యామును కాపాడాం. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. నేను మాట్లాడుతూ ఉంటే 30 ఏళ్ల మునుపు మాట్లాడాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీ రోడ్లు ఉన్నాయి చూస్తుంటారు, పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి, నేషనల్ హైవేస్ అన్ని. ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా? పెద్దవాళ్ళు మీరు చూస్తుంటారు, ఉన్నాయా? అప్పుడు మొట్టమొదటి రోడ్డు నెల్లూరు చెన్నై పీపీపీలో బ్రహ్మాండంగా రోడ్డు వేస్తే తర్వాత అన్ని రోడ్లు ఈరోజు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్డు వచ్చి మొత్తం అనుసంధానం అయిపోయి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఒకప్పుడు మీకు కరెంటు ఎన్ని ఇబ్బందులు ఉండేటివి,
ఈరోజు దేశంలో ఎక్కడైనా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు, ఎక్కడైనా కరెంటు మనం వాడుకోవచ్చు. అంటే సింగిల్ గ్రిడ్ ఉంది. పవర్ గ్రిడ్ అనేది ఒకే గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. అమెరికాలో కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీకు సెల్ ఫోన్లు లేవు, ఫోన్ పనిచేసేది కాదు. ఆ రోజు నేను గట్టిగా ఆ రోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఈరోజు సెల్ ఫోన్ అనేది ఒక ఆయుధంగా తయారైపోయింది. మీరు ఎక్కడికి పోయే పని లేదు. నీకు ఏ పని కావాలని హాయ్ అని కొట్టి మనమిత్రులు అడిగితే నీ పని చేసి తర్వాత మీకు చెప్తాం. చేయని వాళ్ళకు కూడా అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా రాష్ట్రంలో ఉండే రైతాంగంలో ఒక ఆలోచన విధానం మారాలి. నేను కూడా మీ మారిగిన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చా. మా ఊర్లో 40 ఇళ్లే, ఎక్కువ ఇండ్లు కూడా లేవు, చిన్న పల్లె. ఆ రోజు మా ఊర్లో నేను గతాన్ని గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు రోజులు మా ఊర్లో ఎప్పుడు వర్షాల వల్ల నీళ్లు వస్తానే ఉండేటి. కాలువల్లో వాగుల్లో నీళ్లు వచ్చేటివి, ఓట చెరువులు ఉండేటివి, ఓట కాలువలు. పైన ఎక్కడో ఓట వస్తుంది, ఒక కాలువ తీసుకొని ఆ నీళ్లు ఎత్తుకొచ్చి పొలాలకు పెట్టేవాళ్ళం. పంటకి 120 రోజులు 150 రోజులు పంట పెడితే 20 రోజులు 30 రోజులు తగ్గేది. తగ్గినప్పుడు అప్పుడు మోటార్లు పెట్టేవాళ్ళం, మనం కప్పిలు తీసేవాళ్ళం, ఎద్దులతో నీళ్లు తీసేవాళ్ళం కప్పిలు పెట్టి. ఆ నీళ్లు కాంపన్సేట్ చేసేవాళ్ళం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తానే మన బావులకి మిషన్లు పెట్టాం. మిషన్లు పెడతాను అక్కడ ఆగలేదు. మాకు ఊర్లో ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో నీళ్లుంటాయి. అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్ పైప్ లైన్లు వేసి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఆ నీళ్లు అయిపోయినాయి. అక్కడి నుంచి డీప్ బోర్వెల్ వేసాం. ఎన్ని అడుగులు వేశారు? 1500 అడుగులు వేశారు, 1000 అడుగులు వేశారు. పాతాళ గంగని కింద నుంచి తీసుకొచ్చారు. దాంతో ఏమైందని ఆలోచిస్తే నేను చాలాసార్లు వోల్టా యాక్ట్ తీసుకొచ్చా దీనికోసం. ఇన్ని అడుగులు కిందికి పోతే ఇక్కడ బోర్ వేయడానికి వీలు లేదని వోల్టా యాక్ట్ కూడా తీసుకొచ్చా. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎల్నో ఎఫెక్ట్ వచ్చింది. వర్షాలు పడడం లేదు, పడితే కుంభవృష్టి లేకపోతే అనావృష్టి. ఆ పరిస్థితికి వచ్చాం. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్, నేనంతా కూడా జలధార ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ జలధార ద్వారా ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలి. మీకందరికీ నన్ను చూస్తే చాలా మంది ఎగతాళి కూడా చేశారు. నేను మాత్రం పట్టుదల పెట్టలేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒక మాట మాట్లాడేవాడిని. పంట కుంటలు దువ్విచ్చా. మీ పొలంలోనే ఒక చిన్న కుంట దువ్వి పడిన నీళ్లన్నీ అక్కడనే పెట్టేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని చెక్ డ్యాములు కట్టాం. అడవుల్లో కంట్రోల్ ట్రెంచెస్ కొట్టించాం. అక్కడి నుంచి ఊట చెరువులు దువ్వాం. అనేక ప్రయోగాలు చేశాం. అన్నా హజారే, రాజేంద్ర పవార్ వీళ్ళందరినీ పిలిపించాను. ఈరోజు మళ్ళీ జలధార ద్వారా మీ గ్రామాల్లో మీరు పనులు చేసుకొని ప్రభుత్వం డబ్బులు ఇస్తాం కానీ భాగస్వామి మీద ఉండాలి. తద్వారా 3 అడుగులు 6 అడుగుల్లో నీళ్లుండాలి. వర్షాకాలం కంటే ముందు 6 అడుగులు, వర్షాకాలం తర్వాత 3 అడుగులు ఉండాలి, 3 మీటర్లు ఉండాలి. ఇది 3 మీటర్ల నీళ్లు మనం వాడుకుంటే జీవితాలు బాగుపడతాయి. చాలాసార్లు చెప్పాను రైతులకి, మీ ఇంటి దగ్గర మీ పొలంలో పంప్ సెట్ ఉంది, నేనే పెట్టిస్తాను సోలార్, వాడుకొని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వండి. మీకు అదనంగా కరెంటు ఉంటే ఆ కరెంటు కూడా మీరు తీసుకొని మీ ఇంటికి వాడుకోండి. మీ వాహనాలకు ఛార్జ్ చేసుకోండి. కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. నిన్న మేము ఆలోచించింది, మొట్టమొదటిసారిగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం కూర్చొని జల వివాదాలకు స్వస్తి పలకాలని, అవసరమైతే నదుల అనుసంధానం కూడా చేయాలని నేను పెట్టిన ప్రపోజల్ అయితే నేరుగా పోలవరం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మార్చి 2027 లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.
ఆ ప్రాజెక్ట్ వస్తే ఆ నీళ్లు కృష్ణాకు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడి నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకొచ్చి అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి శ్రీశైలానికి కానీ వేయగలిగితే అవి రాయలసీమకి వెళ్తాయి. ఇంకా శ్రీశైలం నుంచి కానీ కరెక్ట్గా తీసుకుపోతే ఆ నీళ్లు నేరుగా సోమశిలకు వచ్చి కందలు ఎరిగిపోయి పుండి కంటే పైన కావేరికి కూడా వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార, కావేరి, పెన్నా 5 నదులు, అదే మరి 4 రాష్ట్రాలు అనుసంధానమయ్యి 4 రాష్ట్రాలు బాగుపడతాయి, 5 నదులు అనుసంధానం అవుతాయి. అయితే దీంట్లో కూడా కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వర్షాలు పడకపోతే మనం మునిగిపోతాం. ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం. రెండోది, ఎప్పుడు ఇబ్బంది రాకుండా, కరువు రాకుండా ఉండాలంటే ఈ నదుల అనుసంధానం చేసుకొని ముందుకు పోతే శాశ్వతంగా బాగుంటాం. ఆ పిలుపు ఈరోజు సందర్భంగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్నా. దయచేసి మళ్ళీ మార్కాపూర్ జిల్లాను అడుగుతున్నా, జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మాది, అండగా సహకరించే బాధ్యత కూడా మీది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతంగా మీ జీవితాల్లో వెలుగు రావాలంటే మీకు కనపడే వ్యక్తులను చూడొద్దండి, నన్ను చూడండి, పార్టీని చూడండి, ఎన్డీఏను చూడండి. బాగా చేస్తే వాళ్ళకి సహకరించండి. ఒకరిద్దరు చెడు చేసినా నేను కూడా, మీరు ఆమోదం లేకపోతే ఎవరిని కూడా నేను ఆమోదించను. నేను డెఫినెట్గా చెప్తాను, రేపు కూడా మీరు ఆమోదించిన వ్యక్తులు నేను కూడా ఆమోదించను. కానీ అక్కడక్కడ నాకు లిమిటేషన్ ఏంటంటే ఆమోదించే వ్యక్తి దొరకడం కూడా చాలా సమస్యనే. ఎందుకంటే అందరూ ఆమోదించే వ్యక్తి దొరకాలంటే రాజకీయాలు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అందరం నియంత్రణగా ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. మీ శ్రేయస్సే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. మీలో కూడా ఒక్కొక్కరు 10 మందికి చెప్పడం, నేను చేసే పనులు మీకోసం చేసినప్పుడు మేము చేసే పనుల్ని మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. దయచేసి మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెవ్వరూ ఆధారపడద్దండి. మీరు త్యాగం చేశారు, మీ త్యాగాన్ని నేను గుర్తుపెట్టుకుంటా, అన్ని విధాలా మీకు అండగా ఉంటా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఏ కాలనీలో ఉన్నా నేను పోలవరం జిల్లానే ఇచ్చా. ఒకే నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చానంటే వాళ్ళు చేసిన త్యాగం. అక్కడ పోలవరం ప్రాజెక్టు వచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఒక జిల్లా ఇచ్చిన వ్యక్తిని. మీకు కూడా అదే మార్గం న్యాయం జరుగుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతి రైతాంగం పట్ల నేను సానుకూలంగా ఉన్నాను. త్యాగం చేసింది రైతాంగం. అలాంటి రైతులకు అండగా నిలబడడం నా నైతిక బాధ్యత. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క రైతులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెలుగొండ రైతాంగం మీకు ఒక ఆదర్శం. మీరు కూడా ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టుకు సహకరించండి. మీ జీవితాలు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.